డాక్టర్ కేశవులు గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ప్రొఫెసర్గా వారు సేవలు అందిస్తున్నారు. కుయ్యాలని ఆకాంక్షిస్తూ పూజా కార్యక్రమాన్ని సభాధ్యక్షులు అలాగే వేదిక మీద ఆసీనులైనటువంటి అతిథులందరూ కూడా కలిసి ఈ పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. తల్లిదండ్రులకు, విద్యార్థులకు నా యొక్క నమస్కారం. మన పద్మశాలి తరఫున చదువుతున్నటువంటి విద్యార్థులకు ప్రోత్సాహం కాదు, నేను పునర్లక్ష్మణ్ బాపూజీ అభివృద్ధి కమిటీ ద్వారా మన ముద్దు బిడ్డలు పద్మశాలి ముద్దు బిడ్డలకు ప్రతిభా పురస్కారాల సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన మన పద్మశాలి కుల బాంధవులకు, మరి విద్యార్థులకు, మరియు మన ఇక్కడ స్టేజ్ మీద ఉన్న మా సంఘ సభ్యులకు, సత్యపాల్ గారికి కానీ, ఇక్కడ ఉన్న మన డాక్టర్ గారికి కానీ, మరి సమయం లేదు కాబట్టి అందరికీ నేను సభా వేదిక మీద ఉన్న అందరికీ నా యొక్క మా అభివృద్ధి కమిటీ ద్వారా నమస్కారం తెలియజేస్తున్నాను. మరియు ఒకటి మన పునర్లక్ష్మణ్ బాపూజీ జీవిత చరిత్ర గురించి మీకు కొద్దిగా తెలియదు కాబట్టి నేను ఒక 2 నిమిషాలే మాట్లాడతాను. ఎందుకంటే తొందరగా మీరు కూడా లేట్ అవుతుంది. తర్వాత మనం సర్టిఫికేట్స్ ఇవ్వడం కానీ, బహుమతులు ఇవ్వడం కానీ చేసుకుంటాము. దయచేసి అందరూ కొద్దిసేపు నిశ్శబ్దం ఉంటే అంత సక్రమంగా జరుగుతుంది కాబట్టి కొద్దిగా ఈరోజు ఇక్కడ ఫంక్షన్ లేట్ అయింది. దానికి అభినభావం మీరు ఇవ్వదు అనుకోవద్దని చెప్పి మీరు పిలవగానే ఇక్కడికి పనిచేసిన తల్లిదండ్రులకు, విద్యార్థులకు అందరికీ మా కమిటీ ద్వారా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరియు పునర్లక్ష్మణ్ బాపూజీ గారు 1915 వాంకిడి విలేజ్ ఆదిలాబాద్ జిల్లాలో జన్మించారు. వారి యొక్క సతీమణి కూడా డాక్టర్గా ఉంది. మరియు 1940 దాకా న్యాయవాది వృత్తిగా చేస్తూ, మరి 1940 న్యాయవాది వృత్తిగా చేస్తూ, మరి 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో తాను ముందుకు పాల్గొన్నారు. మరియు 1952లో ఆసిఫాబాద్ ఎమ్మెల్యేగా ఎన్నుకొని మన పద్మశాలి ముద్దుబిడ్డ బస్సులు ఎన్నుకొని మనకు సేవలు చేసిండు. మారుమూల గ్రామంలో పుట్టి అతను ఒక ఎమ్మెల్యేగా ఎదిగిందంటే మనం ఎంత కష్టపడ్డాడో మనం అర్థం చేసుకోవాలి. మరి 1967లో డిప్యూటీ స్పీకర్గా పనిచేశాడు తను. మరియు కాసు బ్రహ్మాండ మంత్రివర్గం కూడా పనిచేసి ఆయన ఆయనలో చేనేత రంగానికి ఎనలేని సేవ చేశారు. మన చేనేత రంగం అంటే ఎవరికి తెలియదు కాబట్టి ప్రభుత్వంలో మంచి చేనేత రంగానికి ఒక మంచి పేరు తీసుకొచ్చిన వ్యక్తి. మన చేనేత రంగానికి చాలా పద్మశాలకు ఇచ్చేశాడు తను. ఇంకోటి 1969లో తెలంగాణ ఉద్యమంలో ఇచ్చేసి తన మంత్రి పదవిని రాజీనామా చేసి తన యొక్క జలదృశ్యంలో ఉన్న ఇల్లుని కూడా కేసీఆర్కి ఇవ్వడం జరిగింది. అటువంటి వ్యక్తి మనకు దొరకడు. ఆయన యొక్క సేవల్ని మనం నడుచుకున్నామని నేను ముఖ్యంగా మీకు తెలియజేస్తున్నాను. మరియు దేవి పురస్కారం ఎందుకు పెట్టామంటే మన పద్మశాలి బిడ్డలు చాలా తెలివిపరులుగా ఉన్నారు. మేము ఈరోజు చూస్తే 8 మంది 10కి 10 మార్కులు తెచ్చిన వాళ్ళు నాకు కనబడ్డారంటే మాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. మరియు సెకండ్ క్లాస్లో కూడా 9.8 వచ్చిన వాళ్ళు కూడా 8 మంది ఉన్నారు. 9.3 వచ్చిన వాళ్ళు కూడా 5 ఉన్నారు. మిగతా వాళ్ళకి కూడా మేము కొన్ని కన్సల్టేషన్ ఇది కూడా ఇవ్వడానికి ముందుకు వస్తున్నాము. మరి ఇంకోటి నా పేరు వెంటదాతాని. నేను మా అమ్మగారు నాకు బిడ్డగా చదివించింది. నేను చదువుకుంటూ వ్యవసాయం చేసుకుంటే పైగా చదువు పైసలు తాగేసినాను. నేను మా అమ్మగారు లేదు కాబట్టి ఎందుకంటే అంత కష్టపడి నాకు చదివించింది కాబట్టి ఈ స్టేజ్కి వచ్చాను. ఇప్పుడు నేను కూడా మన పద్మశాలి పిల్లలకు పైకి లేవాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసినాము. తప్పకుండా పాటుపడడానికి తప్పకుండా చేస్తున్నాం కాబట్టి ఎందుకంటే మా అమ్మగారు
మీ అందరూ కోరుతున్నాను. మరియు ఇంకోటి, నేను తహసీల్దారే కాకుండా నా ఇద్దరు వాళ్ళు కూడా ఏఎన్టీలో చదివి ఇప్పుడు వాళ్ళిద్దరు కూడా అమెరికాలో ఉంటారు. 15 సంవత్సరాల మా ఇద్దరు కూడా అమెరికాలో, మా కొడుకులు కూడా అమెరికాలో ఉంటారు, మా కోడలు కూడా అమెరికాలో ఉంటారు. వాళ్ళు కూడా మంచి టాలెంట్ స్టూడెంట్స్. వాళ్ళు కూడా మా బాబు కూడా 400 ర్యాంక్ వచ్చాడు, ఇంకొకరు బాబు 1000 ర్యాంక్ వచ్చి వాళ్ళు ఏఎన్టీలో చదివి ఫ్రీ సీట్లో చదివారు. వాళ్ళు వాళ్ళకు ₹1 నేను పెట్టలేదు. వాళ్ళు ఫ్రీ సీట్లు చదివి నేను కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివి మా అమ్మ బిడ్డలు చదివిస్తే మేము పశువులను ఇచ్చేసి పాటలు చదివి పైకి వచ్చాము. ఈ స్టేజ్కి వచ్చినామంటే మా మదర్. కాబట్టి మీరు కూడా మీ తల్లిదండ్రులు ఇంత చేస్తున్నారు. మీరు కూడా చాలా చదివి పైకి రావాలని నేను మన మార్గాన్ని కోరుకుంటున్నాను. మీ తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం మీకు ఎప్పుడు ఉందని. కాబట్టి మీరు కూడా కష్టపడితే 10th వర్షం కష్టపడి పైకి వచ్చి ఇంటర్లో పైకి వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా ఇంజనీరింగ్ చదువుతారు, డాక్టర్లు అవుతారు. అది మీకు 10th ఇంటర్మీడియట్ అనేది మీకు ఒక స్టేజ్. ఆ స్టేజ్ మీరు ఎక్కిందంటే, ట్రైన్ ఎక్కిందంటే అది కంపల్సరీ మన యొక్క గమ్యం నేర్పుంటుంది. కాబట్టి 10th కాగానే మీరు ఇంటర్మీడియట్ మాత్రం చాలా కష్టపడాలి. ఎందుకంటే మా బాబులు చాలా కష్టపడి అప్పుడు ఇక్కడ కాలేజీలు లేకుండా వాళ్ళు విజయవాడ చదివారు, జేఎన్టీలో సీట్లు సంపాదించారు. ఇప్పుడు అమెరికాలో మంచి పదవిలో ఉన్నారు మా ఇద్దరు బాబులు కూడా. నేను కూడా అదే ఉద్దేశంతో మా కమిటీ ఏర్పాటు చేసి, మా కమిటీ ద్వారా ఇప్పుడు మా సత్యపాల్ గారు చెప్పినట్టు ఇదే కాదు, నీకు ఎక్కడన్నా సీట్ విషయంలో కూడా కావాలంటే ఇప్పుడు నేను కూడా కాంగ్రెస్లో ఉన్నాను. ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. మనకు కాంగ్రెస్ నుంచి మనకు శెట్టిరెడ్డి గారు కానీ, మహేష్ కుమార్ గారు కానీ వీళ్ళందరూ ఉన్నారు. మనకు సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు. మినిస్టర్ వస్తే కూడా మీకు ఎక్కడన్నా సీట్ రాకపోతే మమ్మల్ని సంప్రదించండి. ప్రైవేట్ కాలేజీలో దానికి కూడా మా కమిటీ ద్వారా మీకు సాయం చేస్తాను. సభాముఖంగా నేను చెప్తున్నాను అందరికీ. మీరు ఎల్లప్పుడూ మా సమితి యొక్క మీకు సేవలు అందిస్తాము. పునరక్షం బాబుజీ యొక్క మేము ఆశయాలను తీర్చడానికి ఒక కమిటీ అనేది ఏర్పరచడము. ఈ కమిటీని ఖచ్చితంగా మేము చేస్తాము. మీరు ఇక్కడికి వచ్చేసి ఇంత పెద్ద సంఖ్యలో వస్తారని మేము అనుకోలేదు. ఇంత పెద్ద సంఖ్యలో వచ్చి ఇంత సమయం మీరు ఇచ్చేసి మా కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు చేస్తూ జై మార్కండేయ, జై పద్మశాలి.
మా కొండలక్ష్మణ్ బాపూజీ అభివృద్ధి కమిటీ తరఫు నుంచి వారి తల్లిదండ్రులకు వారి పిల్లలకు పేరు పేరున ధన్యవాదాలు. జై మార్కండేయ, జై పద్మశాలి. బాపూజీ అభివృద్ధి కమిటీ ద్వారా ఈరోజు ప్రతిభా పురస్కారాలు నిర్వహించినాము. దానికి వారి యొక్క తల్లిదండ్రులు మరియు స్టూడెంట్స్ చాలా వచ్చి మాకు ఈ కార్యక్రమాన్ని ధన్యవాదంగా చేసినారు. మరియు ఇదే విధంగా మేము ప్రతి సంవత్సరం చేస్తామని సభాముఖంగా అందరికీ చెప్తున్నాము. మరియు ఈ కార్యక్రమానికి మా కొండలక్ష్మణ్ బాపూజీ అభివృద్ధి కమిటీ సభ్యులు మరి అందరూ మరి దీనికోసం తోడ్పడినారు. మరి టీచర్స్ కమిటీ కానీ మీడియా కానీ మాకు చాలా సహకరించినందుకు వారికి మా యొక్క అభివృద్ధి కమిటీ ద్వారా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. కొండలక్ష్మణ్ బాపూజీ గారి యొక్క ఉద్దేశం పెట్టే మేము ఈ యొక్క కమిటీని ఏర్పరచడము. మున్ముందు కూడా మేము అన్ని కార్యక్రమాలు ఇదే విధంగా చేస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాము. మరియు మా సభ్యులు కూడా అందరూ దీనికి సహకరించి అతి కొద్ది సమయం లోపలనే దీన్ని విజయవంతం చేసినందుకు మా సభ్యులకు ప్రతి ఒక్కరికి మేము మరియు ఇంకోటి మా సభ్యులు కాక వీళ్ళ వారు ఎవరెవరితో మాకు చందాలు ఇచ్చారో ఆ చందాల ద్వారా మేము అందరికీ మనీ ఇచ్చిన వాళ్ళకు కొద్దిగా చదువు కోసం తోడ్పడడానికి మేము సహకరించినాము. ఇదే విధంగా మరి వచ్చే సంవత్సరం ఇంతకంటే పెద్ద ఎత్తున మేము చేస్తామని కొండలక్ష్మణ్ బాపూజీ కమిటీ ద్వారా తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ ధన్యవాదాలు. జై మార్కండేయ, జై మార్కండేయ, జై పద్మశాలి, జై పద్మశాలి. జై పద్మశాలి. నేడు 19 తారీఖు ఆదివారం సాయంత్రం బస్వా గార్డెన్లో మా కొండలక్ష్మణ్ బాపూజీ అభివృద్ధి కమిటీ ద్వారా పిల్లలకు ఉత్తమ విద్యార్థులకు ప్రైజ్ మనీ ఇవ్వడం జరిగింది. 1 లక్ష రూపాయలు ప్రైజ్ మనీగా ఇవ్వడం జరిగింది. ఫస్ట్, సెకండ్, థర్డ్ 10th క్లాస్లో, అదేవిధంగా ఇంటర్మీడియట్లో ఫస్ట్, సెకండ్, థర్డ్. ఫస్ట్లో 10th క్లాస్ పిల్లలు 10 మంది రావడం జరిగింది. వారికి ప్రతి ఒక్కరికి 3,000 రూపాయల ప్రైజ్ మనీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సెకండ్లో 10 మంది రావడం జరిగింది. వారికి కూడా 2,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా థర్డ్ ప్రైజ్గా కూడా ప్రతి ఒక్కరికి ఒక 20 మంది రావడం జరిగింది. వారికి కూడా 1,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇంటర్మీడియట్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చిన వారికి, ఫస్ట్ క్లాస్ వచ్చిన వారికి 4,000 రూపాయలు, అదేవిధంగా సెకండ్ క్లాస్ వచ్చిన వారికి 3,000 రూపాయలు, థర్డ్ క్లాస్ వచ్చిన వారికి 2,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఎవరికైతే ఉత్తమ మార్కులు రాలేదో పార్టిసిపెంట్స్ అందరికీ ప్రతి ఒక్కరికి 500 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇదంతా మా కొండలక్ష్మణ్ బాపూజీ అభివృద్ధి కమిటీ సభ్యుల ద్వారా, అదేవిధంగా మా వెల్ విషర్స్ ఎవరైతే మాకు ఈ కొండలక్ష్మణ్ బాపూజీకి సహకరించారో వారందరికీ ఈ కొండలక్ష్మణ్ బాపూజీ అభివృద్ధి కమిటీ ద్వారా వారి ఆర్థిక సహాయ సహకారాలకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ రాబోయే కాలంలో కూడా ఈ 10th క్లాస్ ఇంటర్మీడియట్ పిల్లలకు మేము ఇదే విధంగా నిర్వర్తిస్తాం. కాబట్టి మీరు దీన్ని రాబోయే కాలంలో అత్యధిక సంఖ్యలో పాల్గొని దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మా కొండలక్ష్మణ్ బాపూజీ అభివృద్ధి కమిటీ తరఫు నుంచి తెలుపుతున్నాను. ఇక్కడికి వచ్చిన సోదరిమణులు ఎవరైతే పార్టిసిపెంట్స్ ఉన్నారో అదేవిధంగా వారి తల్లిదండ్రులకు, అదేవిధంగా మా టీచర్స్ కమిటీ సభ్యులకు, అదేవిధంగా మా కొండలక్ష్మణ్ బాపూజీ అభివృద్ధి కమిటీ సభ్యులకు, వారి బాడీకి అందరికీ మా కొండలక్ష్మణ్ బాపూజీ తరఫు నుంచి పేరు పేరున ధన్యవాదాలు. జై మార్కండేయ, జై పద్మశాలి.